हाई फ्रेंड्स ना पेरु मन गोविंद మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు అందరూ రెగ్యులర్ గా యూస్ చేసే గూగుల్ పే యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను సో ఈ గూగుల్ పే యాప్ లో మనీ ట్రాన్స్ఫర్ కాదు ఇప్పుడు లోన్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ గూగుల్ పే యాప్ లో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు 10,000 నుంచి అప్ టు 9 lakhs వరకు మీకు లోన్ అయితే అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే మీకు ఇచ్చే లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ పర్ ఇయర్ కి మీకు 13.99% అయితే పడుతుంది అలాగే మీకు లోన్ రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి మీకు 6 months నుంచి 4 years వరకు ఉంటుంది అలాగే ఈ గూగుల్ పే లో అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ ని మీరు డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ గూగుల్ పే యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు 96% అయితే ఉన్నారు సో ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తూనే ఉంటుంది సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి సో ఛానల్ ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ 2024 లో ఎలా అయినా సరే మనం 100k సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను 1000 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోన్ అప్లై చేసుకోవడానికి మీరు రెగ్యులర్ గా యూస్ చేసే గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర గూగుల్ పే యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ లో నేను గూగుల్ పే యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి సో వన్స్ మీరు గూగుల్ పే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేసుకోండి సో వన్స్ మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు గెట్ ఏ లోన్ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీకు అప్లై నవ్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క లోన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ కింద మీకు అప్లై నవ్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసాక నెక్స్ట్ పేజ్ లో కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఫుల్ నేమ్ మీ యొక్క పాన్ కార్డ్ లో ఉన్నట్టు మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి అలాగే కింద మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి సో వన్స్ మీరు ఎంటర్ చేశాక కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ మీకు చూస్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు పైన మీకు మ్యాప్ అయితే కనిపిస్తుంది సో ఈ మ్యాప్ లో మీ యొక్క అడ్రస్ అయితే ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీకు యాడ్ కంప్లీట్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేశాక మీ మిగతా అడ్రస్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సేవ్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసాక మీరు ఎంటర్ చేసిన అడ్రస్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది సో ఈ పేజ్ లో కింద మీకు టైప్ ఆఫ్ హౌసింగ్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని మీది రెంట్ హౌస్ ఓన్ హౌస్ అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీకు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క కరెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు ఎంటర్ చేసిన కరెంట్ అడ్రస్ లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క బిజినెస్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క వర్క్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ కింద మీకు చూస్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాప్ లో మీ యొక్క వర్క్ అడ్రస్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ తర్వాత కింద మీకు యాడ్ కంప్లీట్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక మీ యొక్క మిగతా అడ్రస్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సేవ్ అడ్రస్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేయగానే తర్వాత పేజ్ లో మీ యొక్క అడ్రస్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ అయినా చేసుకోవచ్చు సో అడ్రస్ అంతా కరెక్ట్ గా ఉందనుకుంటే ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క రిక్వెస్ట్ లోన్ అమౌంట్ అయితే మీకు కనిపిస్తూ అయితే ఉంటుంది సో మీకు ఎంత లోన్ అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ ఉందో అని చెప్పేసి మీరు ఇక్కడ
సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ లో మీరు మినిమం 10,000 నుంచి మాక్సిమం మీరు 9 lakhs వరకు మీరు ఎంతైనా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న లోన్ అమౌంట్ అయితే మొత్తం అప్రూవ్ అయిపోద్దని చెప్పలేము. సో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు లోన్ అమౌంట్ అయితే అప్రూవ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఇక్కడ రిక్వెస్ట్ లోన్ అమౌంట్ అనేది 1 lakh కన్నా బిలో మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మీకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో వన్స్ మీరు రిక్వెస్ట్ లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీకు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అయితే మీకు రివ్యూ అయితే అవుతుంది. సో ఈ రివ్యూ కంప్లీట్ అవ్వడానికి మీకు 90 seconds టైం అయితే పడుతుంది. సో ఈ 90 seconds అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు లోన్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ గూగుల్ పే లో లోన్ అప్రూవ్ అవ్వకపోతే మీరేం బాధపడకండి. సో మన ఛానల్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఆ అన్ని వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు టాప్ ఐ కార్డ్స్ లో అండ్ ఎండ్ స్క్రీన్స్ లో అలాగే నేను డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. సో అందులో ఏదో ఒక వీడియో మీకు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మీకు గూగుల్ పే లో లోన్ అప్రూవ్ అయితే మీకు ఈ విధంగా పేజ్ వచ్చి మీ యొక్క లోన్ అమౌంట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క లోన్ యొక్క టెన్యూర్ అయితే మీకు కనిపిస్తూ అయితే ఉంటుంది. అంటే మీరు ఎన్ని మంత్స్ లో తిరిగి పే చేస్తారనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీ లోన్ యొక్క టెన్యూర్ వచ్చేసి మీరు మినిమం 6 months నుంచి మాక్సిమం 18 months వరకు పెట్టుకోవచ్చు. అలాగే పైన మీకు లోన్ అమౌంట్ ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎంత కావాలని చెప్పేసి మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క లోన్ అమౌంట్ అండ్ మీ యొక్క టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మీకు టాప్ లో మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో వన్స్ మీ యొక్క లోన్ అమౌంట్ ని అండ్ మీ యొక్క టెన్యూర్ ని మీరు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో కింద మీకు కన్ఫర్మ్ లోన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ లో యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు 2 steps అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కేవైసీ వెరిఫికేషన్, 2 అయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడానికి కింద మీకు స్టార్ట్ కేవైసీ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని పక్కన ఉన్న బాక్స్ లో మీరు రీఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో కింద మీకు సెటప్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్, అకౌంట్ టైప్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఆటో డెబిట్ ఈ మ్యాండేట్ కోసం మీకు పైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ మ్యాండేట్ రిజిస్ట్రేషన్ దేనికంటే ఎవ్రీ మంత్ మీ యొక్క ఈఎంఐ అమౌంట్ అనేది మీకు ఆటో డెబిట్ అవ్వడానికి ఇదైతే మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో కింద మీకు క్లిక్ హియర్ టు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి మీ యొక్క ఈ మ్యాండేట్ ప్రాసెస్ అయితే మీ యొక్క బ్యాంకింగ్ పేజ్ లో అయితే మీరు కంప్లీట్ అయితే చేయండి. సో వన్స్ మీకు ఈ మ్యాండేట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బ్యాంకింగ్ డీటెయిల్స్ దగ్గర కూడా మీకు టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ కింద మీకు రివ్యూ లోన్ అగ్రిమెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో కింద మీకు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే 24 hours లోగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మీ లోన్ అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు గూగుల్ పే యాప్ లో ఈజీగా మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే చేస్తున్నాను. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అవసరం లేకుండా తీసుకునే ప్రతి అప్పు తర్వాత భారమే అవుతుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా గూగుల్ పే యాప్ లో ఈజీగా లోన్ అయితే అప్లై చేసుకుని డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి లోన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గుర్తుంది కదా, ఈ 2024 లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యు ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.